కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త గొడవ తెర మీదకి వచ్చింది. ఆ ప్రేత వస్త్రం ప్రస్తుతానికి ఇటలీలో ఉంది. ఆ ఇటలీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దాన్ని టెస్ట్ చేశారు, డిస్కవరీ చేశారు. దాన్ని డిస్కవరీ చేస్తే అందులో ఉన్న డిఎన్ఏ, అంటే దాని పైన ఉన్న డిఎన్ఏ 38.7% ఇండస్ పీపుల్తో మ్యాచ్ అయిందట. అంటే ఇక్కడ ఉన్న వారితో అది మ్యాచ్ అయిందట. ఇది మ్యాచ్ అయితే ఇప్పుడు అందరూ వాట్సాప్ యూనివర్సిటీలు అందరూ కలిసి ఏం చేశారంటే, యేసు ప్రభు ఎవరో కాదు చెప్పండి, మా భారతీయుడు అన్నారు. మరి భారతీయుడు అయితే గొడవలకు నమ్ముకో, నిన్ను నమ్ముకో, రా బాప్టిజం ఇస్తావరా, మనోడే అన్నప్పుడు నమ్ముకో, నీకు ఇంక జబ్బేటి. మొన్నటి వరకు ఏమో ఎడారి మతం అన్నావు, ఇప్పుడు యేసు ప్రభు ఏమో తీరా డిఎన్ఏలో కాస్త ఏదో సెకండ్ తగిలిందనేసరికి చెప్పండి మావాడే అట్లా. అంటే మొత్తం మీద కలిపేసుకోవాలని ఆశ ఎప్పటి నుంచో నీకుందన్నమాట. గమ్మతడి చెప్పిన అసలు యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి ఈ ఏదైతే కనబడుతున్న ఈ వస్త్రానికి తమ్ముడు చూపిస్తాడు చూడండి, అసలు దీనికి దానికి సంబంధం ఉందా? మరి చెప్తున్నా, ఈ సైంటిస్టులు కాదు 100 మంది సైంటిస్టులు వచ్చి చెప్పినా మాకు రైట్ ఆర్గ్యుమెంట్ ఎవిడెన్స్ అంటే చెప్పిన బిబిలికల్ రెఫరెన్స్ గుర్తుపెట్టుకో. ఈ రెఫరెన్స్కి మ్యాచ్ అవ్వాలి. మీరు ఏదైతే మీకు కనబడుతుంది, ఇది ఇప్పుడు కనబడుతుంది ఇటలీలో, ఇది ఉందట. అసలు బైబుల్లో ఈ టైపు వస్త్రం కప్పినట్టు ఎక్కడ ఉందండి? ఈ నార బట్టలు పడి ఉండుటయు, నార లెనిన్ క్లాత్, నార, ఆ నార బట్టలు పడుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక నేరుగా ఇంకొక చోట చుట్టబడి ఉండుటయు చూసని. ఇది చదివితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, నిలువుటంగిని యేసు ప్రభు కప్పారని రికార్డ్స్ చెబుతున్నాయా? సుమారు 2-3 వస్త్రాలు పైతే ఆ వస్త్రాలతో లెనిన్ క్లాత్తో ఆయన చుట్టారని చెబుతున్నాయా? రికార్డ్స్ చెప్పండి. అసలు యూదులు బరియలు ఎలా చేస్తారో ఒకసారి చూడదుగా, చూడు అలా చుడతారు. అంటే ఈ సన్నటి క్లాత్ అలా రౌండ్గా చుట్టి అది చూడండి. నేను చెబుతున్న అబద్ధం అయితే నన్ను నిలదీసి అడగండి, నేను చెప్తున్న అబద్ధం అయితే డిబేట్ కూర్చోబెట్టి, నేను చెప్తున్న అబద్ధం అయితే మీది సత్యమని డిఎన్ఏలో వస్తారో రికార్డ్స్లో వస్తారో, ఏదైతే మనకు కనబడుతుందో ఈ ప్రేత వస్త్రం దేని ద్వారా రికార్డ్స్ మాట్లాడతారో మాట్లాడండి, మేము నిరూపించడానికి మేము సిద్ధం. ఆయన పునరుద్ధానుడు, దానికి మేము చెప్పండి సాక్షులు.